హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా ఫ్యామిలీ వ్లాగ్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఫస్ట్ టైం లండన్లో గోల్డ్ కొనడానికి వెళ్తున్నాం. మేము బానునైతే స్కూల్కి పంపించేసి మేము ఆరామ్సే వెళ్తున్నాం అనమాట. లేకపోతే షాపింగ్లో వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, నా వల్ల కాదు అసలు. షాపింగ్ చేయాల్సిన దాని మీద కాకుండా వీళ్ళ మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో కొనాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేను అని చెప్పేసి స్కూల్కి పంపించేసి వీటితో పాటు వెళ్తున్నా అనమాట. అండ్ యూకేలో పిల్లలతో ట్రావెల్ చేయడం ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందంటే లైక్ వీల్ చైర్ యాక్సెస్ ఉంటుంది అనమాట. బస్సులో కానీ, మాల్స్లో కానీ, రోడ్స్ కానీ. సో మనకి పిల్లల్ని క్యారీ చేయడం పెద్ద కష్టం అనిపించదు. సో ఈజీగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంట్లో వదిలేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఇంకొకళ్ళు ఉండాలి అన్న టెన్షన్స్ అన్నీ ఉండవు. అండ్ నేను ఈ వీడియో మే స్టార్టింగ్లో అక్షయ తృతీయ రోజు షూట్ చేశాను అనమాట. దాని నెక్స్ట్ డేనే నాకు ఇండియా ప్రయాణం ఉంది అండ్ ఇండియా నుండి రాగానే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇన్ని డేస్ వీడియో ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. అండ్ యూకేలో ఎండలు వస్తే మే స్టార్టింగ్కి అసలు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట, ఘోరంగా ఉన్నాయి. బట్ విజయవాడలో దీని బాబు లాంటి ఎండలు చూసాం కాబట్టి మనకేం పెద్దగా అనిపించదు. ఇక్కడ వాళ్ళే పాపం చాలా కష్టపడిపోతున్నారనమాట. అయినా చలికి ఉండి ఉండి స్వెట్ ఫేస్ చేసేప్పటికి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది మాకే. అండ్ కమింగ్ టు షాపింగ్ విషయానికి వచ్చేస్తే, నేను గోల్డ్ షాపింగ్ అనేది లైక్ చాలా రేర్గా చేస్తూ ఉంటాను అనమాట. అంటే లైక్ మన బడ్జెట్స్ అన్నీ చూసుకొని. బట్ ఇప్పటి నుంచి కొంచెం గోల్డ్ స్కీమ్స్ కూడా కట్టాలి, సో అట్లా కొంచెం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే థాట్లో వెళ్తున్నా అనమాట. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, బట్ సమ్ ఆర్ అదర్ రీజన్స్ వల్ల అవ్వట్లేదు. అండ్ ఈ గోల్డ్ స్కీమ్స్ మీద నాకు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. సో అన్నిటికీ ఈ షాపింగ్తో నాకైతే క్లారిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం వచ్చింది గ్రీన్ స్ట్రీట్ అనమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ స్టోర్ అయితే నాకు చాలా పెద్దగానే అనిపించింది. అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే లేడీస్కి, జెంట్స్కి, కిడ్స్కి అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకవేళ మనకు కావాల్సింది ఏదైనా లేకపోయినా సరే వాళ్ళు కూడా మనం మోడల్ చూపిస్తే ఆర్ ఫోటో చూపిస్తే వాళ్ళు చేస్తారంట కూడా. సో నాకైతే మంచిగా అనిపించింది అనమాట. నేనైతే క్లియర్గా బ్రేస్లెట్ షాప్ చేయడానికి వచ్చాను కాబట్టి సో స్ట్రైట్ అవే నేనైతే టైం వేస్ట్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళిపోయాను అండ్ ఆ మోడల్సే ఎక్కువ చూస్తూ ఉన్నా అనమాట ఇనిషియల్గా. అండ్ ఫస్ట్ టైం మా ఆయన నాకు డైమండ్ బ్రేస్లెట్ చాలా బాగుంది, అది కొనిస్తా అన్నాడు. బట్ ఆ రోజు ఎందుకో నా మూడ్ అదే అంటారు కదా, సో ఆ రోజు నెత్తి మీద కూర్చుంది అనమాట. నాకు ఆ రోజు అస్సలు ఆ డైమండ్ది నచ్చలేదు. బట్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే మాత్రం ఈ గోల్డ్ దానికన్నా నాకు డైమండ్ది బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ టైం టెండర్ దానికే వేయాలి, ఇంకా తప్పదు. తీసేసుకున్నాను గోల్డ్ది. ఏం తీసుకున్నానో లాస్ట్లో మీకు పిక్ షేర్ చేస్తాను. అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి డౌట్స్ అన్నాను కదా, సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ స్కీమ్స్ చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా అంతేనా? మీ ఒపీనియన్ ఏంటో గోల్డ్ స్కీమ్స్ గురించి నాకు కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ నా డౌట్ ఏంటంటే లైక్ మనం స్కీమ్ తీసుకుంటాం కదా, లైక్ ఎవ్రీ మంత్ 5,000 or 10,000 అట్లా కడుతూ ఉంటాము. సో గోల్డ్ రేటు మనం ఏ మంత్కి ఆ మంత్ యాడ్ చేస్తామా, లేకపోతే ఎండ్ ఆఫ్ ది మంత్ లైక్ అన్ని 11 months కట్టేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది స్కీమ్లో రేట్ని బట్టి డిసైడ్ చేస్తారా అని చెప్పేసి. బట్ ఇక్కడ స్టోర్లో అయితే మాత్రం ఈ జోయాలుకాస్ వాళ్ళైతే ఎండ్ ఆఫ్ ది టర్మ్లో మన స్కీమ్ 11 months or 12 months పే చేస్తాం కదా, సో ఆ 11th or 12th month ఎండ్లో ఉన్న రేట్ని కన్సిడర్ చేస్తారంట. అండ్ ఇఫ్ మనకి నచ్చిన ఆర్నమెంట్ లేకపోతే కనుక గోల్డ్ కాయిన్ ఆర్ బిస్కెట్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి నాకు ఒక డౌట్ ఉండేది. ఈ స్టోర్ వాళ్ళు, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ కూడా అలానే ఇస్తారంటున్నారు. అయితే అలా కాయిన్స్, బిస్కెట్స్ అయితే ఇవ్వరంట. వాళ్ళ దగ్గర ఉన్న ఏదర్ ఆర్నమెంట్ తీసుకోవాలి. లైక్ మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఉందనుకోండి, అది తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు మేక్ చేస్తారంట. మనకు కావాల్సిన డిజైన్ పిక్చర్ ఇస్తే కనుక వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు. అండ్ తరుగు మజూరీలు విషయానికి వస్తే మాత్రం వీళ్ళ దగ్గర అయితే వాటి మీద ఏం డిస్కౌంట్స్ లేదంట. నార్మల్గా అయితే కొన్ని షాప్స్లో నేను విన్నాను, ఇట్లాగా గోల్డ్ స్కీమ్స్ కడితే మాత్రం తరుగు మజూరీల మీద కూడా ఎండ్ ఆఫ్ ది స్కీమ్ ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పేసి. బట్ వీళ్ళ దగ్గర అలా ఏం లేదు. అండ్ ట్యాక్సెస్ ఆబ్వియస్గా ఉంటాయి కదా. అండ్ నేనైతే ఇక్కడ స్టూడెంట్ వీసాలో ఉన్నానని చెప్పాను కదా. సో స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఏంటంటే లైక్
ఇప్పుడు 12 మంత్స్ అవ్వకముందే మనకి ఒకవేళ వీసా ఎక్స్‌పైర్ అయిపోతే మనం వెళ్ళిపోవాల్సొచ్చింది. వేరే వీసా ఏం సెట్ కాలేదు అనుకోండి. స్కీమ్ కంటిన్యూ చేయలేకపోతుంటే ఓన్లీ ఈ కారణం చేతే కాదు. ఇప్పుడు జాబ్‌లో ఉన్న వాళ్ళైనా వేరే ఫర్దర్ ఎలాంటి రీజన్స్ వల్ల అయినా సరే మధ్యలో మనం ఇలాంటి స్కీమ్ ఆపేస్తే గనక ఒక 6 మంత్స్ అండ్ అబోవ్ కట్టి ఉంటే గనక వాళ్ళు కూడా ఎంతో కొంత యాడ్ చేసి దానికి మినిమల్‌గా కొంచెం యాడ్ చేస్తారంట. సో, దాని వాల్యూని బట్టి మనం గోల్డ్ తీసుకోవచ్చు. ఒకవేళ 6 మంత్స్ కూడా అవ్వలేదు అనుకోండి, దానికి పెద్దగా వాళ్ళు ఏం యాడ్ చేయరు. సో, మనం కట్టిన అమౌంట్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి గోల్డ్ కొనుక్కోవచ్చు. అంతేకానీ మనం ఎంత అమౌంట్ కట్టామో అదైతే రిటర్న్ ఇచ్చేసేయరు. అమౌంట్ క్యాష్‌గా అయితే మనకది రిటర్న్ రాదు. సో, గోల్డే కొనుక్కోవాలి. అండ్ కాయిన్స్, బిస్కెట్స్ కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు. అండ్ సో, స్కీమ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో సో, అన్నీ కన్సిడర్ చేసుకొని స్కీమ్ తీసుకోవడం అయితే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఆర్నమెంట్ విషయానికి కూడా వస్తే ఈ గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం 5,000 ప్రకారం అట్లా కట్టామనుకోండి. ఎండ్ ఆఫ్ ది స్కీమ్ మనకొక 1,00,000 అయిందో లేకపోతే కొంచెం అటు ఇటుగా ఎంత వాల్యూ అయిందో ఎగ్జాక్ట్‌గా 1,00,000కే మనం గోల్డ్ ఏదైనా తీసుకోవాలి అనంటే అవ్వదనమాట. ఆర్ లైక్ కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. ఆర్ లేకపోతే మనకి నచ్చిన ఆర్నమెంట్ ఎక్కువ వెయిట్ అయ్యుండొచ్చు. సో, మనం కట్టిన స్కీమ్‌కి ఇంకా ఎక్కువ అమౌంట్ అయ్యుండొచ్చు కదా! సో, అప్పుడేంటంటే లైక్ ఈ స్కీమ్ అసల మెయిన్ మోటివ్‌నే అది. గోల్డ్ షాప్ వాళ్ళ మెయిన్ మోటివే అది. సో, వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు కాబట్టి సో, ఇదొక ప్రమోషన్ లాగా అనమాట. చచ్చినట్టు వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలి కాబట్టి తప్పదు. సో, ముందే మీరు ఒక ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని ఆర్ లేతే మీకొక హారం చేపించుకోవాలని ఉంది అంటే ఈ డిజైన్‌లో ఒక హారం చేసుకోవాలి అంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అవుతుంది. సో, దానికి తగ్గట్టుగా స్కీమ్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ది స్కీమ్ అంత బర్డెన్ అనిపించదనమాట. ఈ స్కీమ్ మీద నెగెటివ్‌గా మీకు ఒపీనియన్ రాదు. సో, ప్లాన్డ్‌గా చేసుకుంటే మాత్రం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌లే ఇట్లా స్కీమ్‌లో తీసుకోవడం. సో, అండ్ ఎండ్ ఆఫ్ ది స్కీమ్‌లో మీరు ఓన్లీ గోల్డే కన్సిడర్ చేస్తున్నారు కదా! ఎంత వెయిట్ వస్తుంది అని. తరుగు, మజూరీలు, ట్యాక్స్ కూడా ఉంటది కాబట్టి సో, స్కీమ్ ఎండ్ అయ్యేలోపు వాటికి కూడా అమౌంట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచి స్కీమ్ మంచిగా ఉంటదనమాట. అండ్ నేను 2 బ్రేస్లెట్స్ తీసుకున్నాను. షెన్నుకి అండ్ బానుకి పిక్ షేర్ చేస్తున్నాను. ఎలా అనిపించినాయి అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.